నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం। మహాత్మా జ్యోతిబా పులే 135వ వర్ధంతి సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది। అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మరియు బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుకొండ హరి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, మండల వెంకన్న, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పెరికా మునికుమార్, నారాల శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు ఫకీర్ మోహన్, టూ టౌన్ పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకన్న, నరాల శంకర్, శాంతి స్వరూప్, బద్దం నాగేష్, గురిజాల సైదులు, ఆవుల కోటి, పెరక నరసింహ, నరేందర్ గౌడ్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। దేవుడని కానీ స్థానిక సంస్థలలో నేడు గతంలో ఉన్నటువంటి 23% కాకుండా నేడు 17% బీసీల పట్ల వారికి దేశాన్ని 17% ద్వారా రూపొందించారు। కావున బీసీ సమాజం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆ మహాత్ముడికి పూలమాలలు చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది। ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కామారెడ్డి డిక్లరేషన్ 42% ఇంప్లిమెంట్ చేస్తానని 42% రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థలు నిర్వహిస్తానని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే ఉందో 23% రిజర్వేషన్ అది కూడా దొంగలో తొక్కి 17% రిజర్వేషన్ ఇస్తూ ఎన్నికలు నిర్వహిస్తుంది। ఈ సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనేసి డిమాండ్ చేయడం జరుగుతుంది। ఈరోజు 42% దేవుడడుగు మరి గత ప్రభుత్వము 23% అమలు చేస్తే ఈ ప్రభుత్వము కేవలం 17%కే పరిమితం చేసిన పరిస్థితి మరి బీసీ సమాజం మేల్కోవాల్సిన అవసరం ఉన్నది। ఆనాడు ఏదైతే జ్యోతిరావు గారు పులే మరి బీసీ సమాజము అన్ని రకాలుగా మరి సమాన స్థాయిలో ఉండాలని చెప్పేసి మరి పోరాడినటువంటి మరి పులే గారు మరి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా జరుగుతున్నటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికలలో మరి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మరి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను। ఈరోజు ఒక మండలం చూసినట్టయితే బీసీలో కనీసం ఒక్క సర్పంచ్ అవకాశం కూడా రాని పరిస్థితి మరి బీసీ సమాజం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది। మరి అధికారంలోకి వచ్చే ముందు ఖచ్చితంగా బీసీలకు మేము అది చేస్తామని చెప్పేసి ఈరోజు ఇచ్చినటువంటి హామీని కూడా అమలు చేయకపోగా మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ మీద ప్రచారం చేస్తున్నారో ఈరోజు అంత్యోదయ సిద్ధాంతంతోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో సుస్థిరమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉన్నది। ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వంలో 27 మంది కేంద్ర మంత్రులు మరి బీసీలకు అవకాశం ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం। ఈరోజు ఒక భారత ప్రధాని ఒక బీసీ బిడ్డగా ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రరాజ్యంగా భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం। మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి। ఎందుకంటే గతంలో కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్పింది బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి బీసీలకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సందర్భంలో మరి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ నిజంగా వాళ్ళ చిత్తశుద్ధిని